హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు గ్రామర్ గురించి మనం తెలుసుకుందామండి. ఇది ఎయిత్ క్లాస్‌కి సంబంధించిన గ్రామర్ అండి. చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ మనం ఇప్పుడు విభక్తుల గురించి తెలుసుకుందాం. ప్రత్యామ్నాయం చూసుకుంటే తర్వాత విభక్తులండి. ప్రత్యామ్నాయాలు ఏముంటాయి? డు, ము, వులుని ప్రథమ విభక్తి అని అంటామండి. నున్, నిన్, నున్, లన్, కూర్చి గురించి ద్వితీయ విభక్తి అవుతుందండి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి కింద మనకి వస్తుందండి. కొరకున్, కై అనేది చతుర్థి విభక్తి కింద మనకి వస్తుంది. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి కింద వస్తుందండి మనకి. కిన్, కున్, యొక్క, లున్, లోపలన్ షష్ఠి విభక్తి కింద మనకి వస్తుందండి ఇది. ఓ, ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ కూడా సంబోధన ప్రథమ విభక్తి గురించి వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. నేను ఎయిత్ క్లాస్‌కి సంబంధించిన మొత్తం గ్రామర్ పాయింట్‌కి, తర్వాత కవుల గురించి అన్నీ కూడా నేను తర్వాత వీడియో పెడతానండి. ఇవి జస్ట్ మీకు అవగాహన కోసమే పెడుతున్నాను. దీని యొక్క మొత్తం ఫుల్ వీడియో చాలా ఎక్కువగా ఉందండి వీడియో అనేది. నేను తర్వాత చేస్తాను. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. మనకి ఇందులో కూడా బిట్స్ వస్తుంటాయండి విభక్తుల గురించి. చాలా ఇంపార్టెంటు. అలాగే మనకిక్కడ కవి పేరు, కాలము, శతకము కవుల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఓన్లీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌కి సంబంధించినది. చూడండి కవి పేరు గరికిపాటి మల్లవవదాని. అతను 19వ శతాబ్దం విద్యార్థి శతకం అండి అతనిది. అలాగే మారద వెంకయ్య ఇతను 17వ శతాబ్దం కాలం ఇతను భాస్కర శతకం. అలాగే పక్కి అప్పల నరసయ్య ఇతను 16వ శతాబ్దం కుమార శతకం అండి ఇతను. పెరుమాళ్ళ మునెప్ప ఇతను 20వ శతాబ్దం విద్యా శతకం అండి ఇతనిది. కంచెర్ల గోపన్న ఇతను 17వ శతాబ్దం దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు అండి ఇతను 20వ శతాబ్దం వనుల మూట శతకం అండి ఇతను. బెమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం అతనుంది. అలాగే ఇతను నారాయణ శతకం రచించారు. అలాగే గుండెపల్లి నరసమ్మ ఈవిడ 20వ శతాబ్దానికి చెందిన ఆవిడండి. ఈవిడ వరదరాజు శతకానికి రాశారండి ఇతను. ఈ శతకం ఏంటంటే వరదరాజ శతకం. అలాగే కొండూరు వీర రాఘవాచార్యులు ఇతను 20వ శతాబ్దానికి చెందిన అతనండి. ఇతను మిత్ర సాహస్తి శతకానికి చెందినవాడు. ఇది ఓన్లీ ఎయిత్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన కవులండి ఇవి. చాలా ఇంపార్టెంట్, ఒక దగ్గర రాసుకోండి. అలాగే మనకి ఇప్పుడు చాలా బిట్స్ మీరు చూస్తూ ఉంటారు చూడండి. ఒక లెసన్ ఇచ్చి దాని యొక్క ఇతివృత్తం ఏంటి, కవి ఎవరు, ప్రక్రియ ఏంటి అడగడం జరుగుతుంది. అలాగే ఇది ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన లెసన్ యొక్క ఇతివృత్తం ప్రక్రియ అండి. ప్రక్రియల గురించి తెలియజేయడం జరుగుతుందండి. చాలా బిట్స్ ఇందులో రావడం కూడా నేను చెప్పాను కూడా బిట్స్లో. ఒకసారి చూద్దాం. ఇవి ఎయిత్ క్లాస్ సంబంధించి సంసిద్ధ కార్యక్రమ ఆంధ్ర వైభవం పాఠం పేరండి. దీని ప్రక్రియ ఏంటి, గేయం. దీని ఇతివృత్తం ఏంటి, రాష్ట్ర కీర్తి అండి. ఇతను రాసిన వాళ్ళు కొండేపూడి లక్ష్మీనారాయణ అండి. చూడండి ఇది ఒక్క దగ్గర మనకి ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత కూడా మనకి తెలియజేయడం జరిగిందండి ఇక్కడ. అలాగే రెండో లెసన్ ఏంటి, సంసిద్ధత కార్యక్రమం మాతృభూమి అండి. దీని ప్రక్రియ ఏంటి, కథానిక. ఇతివృత్తం ఏంటి, దేశభక్తి, కుటుంబ విలువల గురించి తెలియజేస్తుంది. అలాగే దీని రచయిత ఎవరు, పవన నిర్మల ప్రభావతి. అలాగే మూడో లెసన్ ఏంటి, శతక సౌరభం అండి. దీని ప్రక్రియ ఏంటి, శతకం. ఇతివృత్తం ఏంటి, నైతిక విలువల గురించి తెలియజేస్తుంది. అలాగే దీన్ని రచించింది ఎవరంటే శతక కవులండి. అలాగే నాలుగో లెసన్ ఏంటి, నా యాత్ర. దీని ప్రక్రియ ఏంటి, యాత్రా రచన. ఇతివృత్తం ఏంటి, జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాలు. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు, బులుసు వెంకటరమణయ్య అండి. తర్వాత ఐదో లెసన్ ఏంటి, సందేశం. దీని ప్రక్రియ ఏంటి, ఖండకావ్యం. ఇతివృత్తం ఏంటి, కష్టజీవుల శ్రమ. దీన్ని గుర్రం జాషువా రాయడం జరిగిందండి. అలాగే ఆరో లెసన్ ఏంటి, పయనం. దీని ప్రక్రియ ఏంటి, మాండలిక కథ. ఇతివృత్తం ఏంటి, సామాజిక స్పృహ. దీన్ని రాసిన వాళ్ళు సింగమనేని నారాయణ. అలాగే ఏడో లెసన్ ఏంటి, చైతన్య మూర్తులు ఉపవాచకం అండి ఇది. దీని ప్రక్రియ ఏంటి, వ్యాసం. ఇతివృత్తం ఏంటి,
స్ఫూర్తి లేదా సేవ అండి. దీన్ని రాసిన వాళ్ళు రచయితల బృందం. దీన్ని రాసిన వాళ్ళు రచయితల బృందం అండి. చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర రాసుకోండి. మీరు అసలు తెలుగు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరం లేదండి. ఇవి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8వ లెసన్ ఏంటి? మేలి మలుపు. దీని ప్రక్రియ ఏంటి? కథ. ఇతివృత్తం ఏంటి? ఆత్మస్థైర్యం. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ 9వ లెసన్ ఏంటి? చిరుమాలిన్యం. దీని ప్రక్రియ ఏంటి? వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలండి. అలాగే రాసిన వాళ్ళు ఎవరు? షేక్ కాజా హుస్సేన్ అండి. అలాగే 10వ లెసన్ ఏంటి? నాటి చదువు. దీని ప్రక్రియ ఏంటి? ఆత్మకథ. ఇతివృత్తం ఏంటి? వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువలను తెలియజేస్తుంది. అలాగే రచయిత ఎవరు? మామిడిపూడి వెంకట రంగయ్య. నెక్స్ట్ 11వ లెసన్ ఏంటి? సమదృష్టి. దీని ప్రక్రియ ఏంటి? గజల్. అలాగే ఇతివృత్తం ఏంటి? సమానత్వం. రాసిన వాళ్ళు పైడి తేరేష్ బాబు. అలాగే నెక్స్ట్ లెసన్ ఏంటి? 12వది భువన విజయం. దీని ప్రక్రియ ఏంటి? సాహితీ రూపకం అండి. దీని ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి. అలాగే దీన్ని రాసిన వాళ్ళు వేటూరి ప్రభాకర శాస్త్రి అండ్ డాక్టర్ సివి సుబ్బన్న ఇద్దరు రాయడం జరిగిందండి. అలాగే 13 లెసన్ ఏంటి? ఆతిథ్యం. దీని ప్రక్రియ ఏంటి? ఇతిహాసం. ఇతివృత్తం ఏంటి? అతిథి గౌరవం గురించి అండి. దీన్ని రాసిన వాళ్ళు తిక్కన సోమయాజి. అలాగే 14వ లెసన్ ఏంటంటే కళా వారసత్వం. దీని ప్రక్రియ ఏంటి? వ్యాసం. ఇతివృత్తం ఏంటి? కళల వైశిష్ట్యం. అలాగే దీన్ని రాసింది రచయితల బృందం అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేను తెలుగు ఇది జస్ట్ ఒక 10% అండి 8th క్లాస్కి టెక్స్ట్ బుక్ సంబంధించి. మిగతా మొత్తం నేను ఫొటోస్ తీసి మీకు పెట్టడం జరుగుతుంది. క్లియర్గా ఎక్కడో తీసి చెప్పాల్సినది మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా మీకు బిట్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి రాసుకున్నారంటే నుంచి బిట్స్ రావడం జరుగుతుందండి. ప్రక్రియ ఏంటి? ఇతివృత్తాలు ఏంటి? పాఠం యొక్క అన్నీ కూడా అడుగుతుంటారు. దాని ఫుల్ వీడియో నేను చేస్తాను. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్